నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో డిస్క్ ప్రోలాప్స్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ వెంకట రామకృష్ణ గారు ఫ్రమ్ అరేట్ హాస్పిటల్స్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డిస్క్ ప్రోలాప్స్ అంటే ఏంటి అండ్ ఇది ఎవరిలో మనం ఎక్కువగా చూడొచ్చు? సో డిస్క్ ప్రొలాప్స్ తెలుసుకునే ముందు డిస్క్ అంటే ఏంటో తెలియాలి మనకి. మన స్పైన్ అనేది ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండి. సో దాంట్లో మనకి స్టెబిలిటీతో పాటు మొబిలిటీ కూడా ఉండాలి. సో ఈ స్టెబిలిటీ ఎందుకు అంటే మన వెన్నెముక లోపల వెన్నెపూస అనే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఒకటి కావాలి. దాంతోపాటు మన మూమెంట్ కోసం మొబిలిటీ కావాలి. సో ఈ మూమెంట్ సింగిల్ బోన్లో ఉంటే అవ్వదు కాబట్టి అన్ని చిన్న చిన్న బోన్స్ మధ్యలో ఒక కుషన్ లాగా ఉంటుంది. సో దాన్ని డిస్క్ అంటాం. ఆ డిస్క్ వెనక్కి ప్రొట్రూడ్ అయ్యి నరం మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. సో వెనక్కి ప్రొట్రూడ్ అయ్యేదాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. ఓకే, ఈ డిస్క్ ప్రొలాప్స్ ప్రాబ్లం మనం ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాము, అసలు ఎందుకు వస్తుంది? సో ఈ డిస్క్ అనేది ఇట్ హ్యాస్ టు బి అన్ ఎలాస్టిక్ స్ట్రక్చర్ అనమాట. ఎలాస్టిసిటీ అంటే మనం ఒక రబ్బర్ బ్యాండ్ని లాగినప్పుడు మళ్ళీ రికాయిల్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో ఈ డిస్క్ కూడా అంతే. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ డిస్క్ వేర్ అండ్ టేర్ అంటే డీజనరేట్ అయినప్పుడు ఆ రికాయిల్ కెపాసిటీ అనేది పోతుంది. సో ఇట్ విల్ బికమ్ అ బ్లాక్ డిస్క్ అంటాం. అంటే మనం ఆ రికాయిల్ కెపాసిటీ పోవడం వల్ల మనకు ప్రెషర్ పడ్డప్పుడు ఇట్ విల్ నాట్ గో బ్యాక్ టు హిస్ ఒరిజినల్ పొజిషన్. సో ఆ డీజనరేషన్ ఎందుకు అవుతుంది అంటే రెగ్యులర్గా వేర్ అండ్ టేర్. యూజువలీ వేర్ అండ్ టేర్ మనం ఎల్డర్లీ ఏజ్లో చూసేవాళ్ళం, ఎందుకంటే నరిష్మెంట్ లేకపోవడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యూజేజ్ వల్ల. బట్ యంగ్ ఇండివిజువల్స్లో ఎందుకు చూస్తున్నామంటే ఎక్కువ కూర్చోవడం వల్ల మనం డిస్క్కి నరిష్మెంట్ అందకపోవడం వల్ల. నరిష్మెంట్ అనేది డిఫ్యూజన్ అనమాట, మూమెంట్ ఆఫ్ ద వర్టిబ్రా వల్ల మనకి డిస్క్కి నరిష్మెంట్ వస్తుంది. ఆ నరిష్మెంట్ లేకపోవడం వల్ల ఎర్లీ డీజనరేషన్ అవ్వడం వల్ల ఆ ఎలాస్టిటీ పోవడం వల్ల ఎనీ ప్రెషర్ ఆన్ ద డిస్క్ విల్ కాజ్ ఇట్ టు ప్రొట్రూడ్ అవుట్ సైడ్. ఆ వెనక్కి వచ్చే భాగం యూజువలీ వీక్ ఉంటుంది కాబట్టి డిస్క్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద లీస్ట్ రెసిస్టెంట్ ఏరియా. సో అక్కడ నరం ఉంటుంది కాబట్టి ఆ నరం మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు మనం ఎల్డర్లీ పాపులేషన్ అంటే 50 పైన ఉండే వాళ్ళకి చూసేవాళ్ళం. ఈ మధ్య ఎర్లీ డిజనరేషన్ కావడం వల్ల యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం. ఎర్లీ డిజనరేషన్ ఎందుకు అంటే మూమెంట్ లేకపోవడం, ఎస్పెషలీ సిట్టింగ్ జాబ్ ఇండివిజువల్స్లో 2 ఎక్స్ట్రీమ్స్, ఏదర్ సిట్టింగ్ జాబ్ ఆర్ ఎక్స్ట్రీమ్ లిఫ్టింగ్ ఆఫ్ ద వెయిట్స్లలో చూస్తూ ఉంటాం అనమాట. సో అవర్ స్పైన్ ఇస్ డిజైన్ టు స్టాండ్ అండ్ వాక్, నాట్ టు సిట్ అండ్ స్క్రోల్. సో దీనివల్లే రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. అండ్ ఈ డిస్క్ ప్రొలాప్స్కి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో డిస్క్ ప్రొలాప్స్ అనే సిమ్టమ్స్ ఇనీషియల్గా ఏదన్నా బ్యాక్ పెయిన్ ఉంటుంది అనమాట. ఒక మనిషికి దేర్ ఇస్ అ సిగ్నల్ మన బాడీ ఇస్తుంటుంది. సో ఆ పెయిన్ వల్లనే వస్తుంది. ఆ పెయిన్ దేని వల్ల వస్తుంది అనేది మనం క్లినికలీ వీల్ ఎగ్జామిన్ ఇట్. బట్ ఆ పెయిన్ తోటి స్టార్ట్ అయ్యి అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంకా బయటికి వచ్చి నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఆ నరం ఎక్కడైతే సప్లై చేస్తూ ఉందో ఆ భాగం అంతా మనకి నొప్పిగా ఉంటుంది, లేదా లాగడం లాగా ఉంటుంది, లేదా తిమిర్లు లాగా ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ రిలేటెడ్ టు డిస్క్ ప్రొలాప్స్. దాన్నే షియాటికా కూడా అంటాం. నడుం నుండి కాలికి వచ్చేదాన్ని షియాటికా అంటాం, మెడ నుండి చేయికి వచ్చేదాన్ని బ్రెకియాలజీ అంటాం అన్నమాట. అండ్ ఈ నడు నొప్పికి అండ్ డిస్క్ ప్రొలాప్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు డాక్టర్? నడుము నొప్పికి కారణాలు చాలా ఉంటాయి. సో డిస్క్ వల్ల కూడా పెయిన్ వస్తుంది, మజిల్ స్పాజం వల్ల కూడా పెయిన్ వస్తుంది. సో ఒక పెయిన్తో వచ్చినప్పుడు ఇనీషియలీ సింపుల్ మెడికేషన్స్ తోటి తగ్గిపోతుంది. కానీ ఏదైతే పెయిన్ కంటిన్యూస్గా ఫర్ మోర్ దెన్ 4 వీక్స్ అట్లా ఆర్ 12 వీక్స్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ మెడికేషన్స్ ఉందనుకోండి, యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్ సో దట్ వాళ్ళు క్లినికల్ ఎగ్జామిన్ చేస్తారు. దేని వల్ల వస్తూ ఉంది, జాయింట్ వేర్ అండ్ టేర్ వల్ల వస్తూ ఉందా, డిస్క్ ప్రొలాప్స్ వల్ల వస్తూ ఉందా, లేదా మజిల్ స్పాజం వల్ల వస్తూ ఉందా, ఆర్ ఎనీ అదర్ కాజెస్ రూల్ అవుట్ చేసుకోవడానికి వీల్ హ్యావ్ టు క్లినికల్ ఎగ్జామిన్ ద పేషెంట్ ఫస్ట్. దాని తర్వాత అవసరం ఉంటే వీల్ హ్యావ్ టు గో ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్ టు కన్ఫర్మ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కాజింగ్ యువర్ బ్యాక్ పెయిన్. అండ్ ఈ కన్ఫర్మ్ చేయడానికి అరేట్ హాస్పిటల్లో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉండింది? దీనికి పెద్ద టెక్నాలజీ అవసరం లేదు. ఫస్ట్ ఇనీషియల్ పెయిన్ వచ్చినప్పుడు వీల్ క్లినికల్ ఎగ్జామిన్ అండ్ విల్ సీ వాట్ ఇట్ కుడ్ బి. సో క్లినికల్ డయాగ్నోసిస్లోనే మాకు మోస్ట్ ఆఫ్ ద రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తెలిసిపోతాయి. సో దాన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సింపుల్ ఎక్స్రే వల్ల మనకి తెలుస్తుంది. ఎక్స్రేలో కాకుండా ఇంకా ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడానికి మనం ఎంఆర్ఐ ఎప్పుడన్నా అడుగుతాం అనమాట పేషెంట్ని. ఎంఆర్ఐలో మనకి క్లియర్గా సాఫ్ట్ టిష్యూస్ కూడా తెలుస్తాయి. సో ఎక్స్రే ఎంఆర్ఐలోనే తెలిసిపోతాయి. వీ డోంట్ నీడ్ హై ఎండ్ ఎక్విప్మెంట్స్ టు డయాగ్నోస్ దిస్ ప్రాబ్లమ్. బట్
ఓన్లీ క్వాలిటీ ఆఫ్ డిఫరెన్స్ ప్లేస్ టు ప్లేస్ డిఫర్ అవుతుంది, బట్ ఎనీ ప్లేస్ దే కెన్ గెట్ దర్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ డన్ ఫర్ అ డాక్టర్ టు డయాగ్నోస్ డిస్క్ ప్రొలాప్స్. అండ్ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక ఇది పర్మనెంట్ డిజబిలిటీగా మారే అవకాశం ఉంటుందా అని. సో నేను అన్నట్టు ఇనీషియల్ బ్యాక్ పెయిన్ తోటి స్టార్ట్ అయ్యి కాలు లాగడం అంతా అది ఇంకా నెగ్లెక్ట్ చేస్తే నరం మీద ఒత్తిడి ఎక్కువ రోజులు ఉండడం వల్ల మనకి పాదాలలో వీక్నెస్, కాళ్ళల్లో వీక్నెస్, వర్స్ సిచ్యువేషన్స్లో యూరిన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఇనిషియల్ స్టేజెస్ని చూసినప్పుడు మనకి ప్రివెంటివ్ దేనివల్ల కాజేటివ్ ఫ్యాక్టర్ ఉందో దాన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం అన్నమాట. అండ్ స్టేజెస్ అంటున్నారు, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ఏ స్టేజ్లో ఎంత సివియారిటీ ఉంటుంది పేషెంట్కి? సో టు స్టార్ట్ అవుట్ విత్ బ్యాక్ పెయిన్ అనేది ఇండికేషన్ ఇచ్చినప్పుడే వెన్ వి సీ అన్ ఎంఆర్ఐ ఆ డిస్క్ కంపేర్ టు ద హెల్తీ డిస్క్ అది బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇట్స్ అ వేర్ అండ్ టేర్ చేంజెస్. సో అది 90% ఆఫ్ ద రీజన్ ఈజ్ సెడెంటరీ, కూర్చొనే ఉండడం వల్ల. బికాస్ వీ సే సిట్టింగ్ ఈజ్ అ న్యూ స్మోకింగ్, అంటే పొగ తాగడం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో డిస్క్కి కూర్చోవడం వల్ల కూడా అంతే అవుతుంది. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి 90% ఆఫ్ ద టైం మనము పేషెంట్ని కౌన్సిల్ చేస్తాం అనమాట. జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే 90% ఆఫ్ ద టైం ఇంకా ఫర్దర్ వేర్ అండ్ టేర్ అవ్వకుండా కాంప్లికేషన్స్ వరకు రాకుండా అక్కడే ఆపగలుగుతాం. సో మనకి స్పెషల్ ట్రీట్మెంట్ దానికి అవసరం లేదు, జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ద పెయిన్ ఈజ్ పర్సిస్టెంట్ కొన్ని మెడికేషన్స్, ఫిజియోథెరపీస్ కూడా ఇస్తూ ఉంటాము. ఇన్ సివియర్ కేసెస్ ఎప్పుడైతే డిస్క్ ఇంకా బయటికి వచ్చి నరం మీద ఒత్తిడి పడి ఆ స్టేజ్ వర్సన్ అయినప్పుడు ఇంజెక్షన్స్ ట్రై చేస్తాము. ఇఫ్ యూ థింక్ దట్ ద డిస్క్ ప్రొలాప్స్ విల్ నాట్ కాజ్ డ్యామేజ్ టు ద నర్వ్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ డిస్క్ కూడా ప్రెషర్ తగ్గే అవకాశం ఉండొచ్చు. బట్ ఆ డిస్క్ చాలా పెద్దదిగా ఉండి నరం మీద చాలా ఒత్తిడి పడి ఇన్స్టెన్సెస్లో మనం ఎప్పుడైతే అది వదిలేస్తే ఇంకెక్కువ కాంప్లికేషన్స్, నరం ఒత్తిడి వల్ల డ్యామేజ్ అవుతుందని తెలిసినప్పుడు వీల్ ఆప్ట్ ఫర్ అ సర్జరీ అనమాట. సో ఈవెన్ ఫర్ ద సర్జరీ వీ డూ కీ హోల్ సర్జరీస్ అండ్ ఇట్ ఈస్ అవుట్కమ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంతకుముందులాగా వీఆర్ నాట్ ఓపెనింగ్ ఆల్ ద సర్జరీస్ అండ్ రికవరీ కూడా పేషెంట్స్ ఆర్ రికవరింగ్ ఫాస్ట్. సో స్టేజెస్ వైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు డయాగ్నోస్ అట్ ద ఎర్లీ స్టేజ్ and to change your lifestyle so that we can prevent the complications. And once diagnosing అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి? Treatment options all depends on the stage of disc prolapse when the patient sees a doctor. So initial stage lo ఉన్నప్పుడు it's easy both for the doctor and the patient. But for the patient, it's a persistent effort. Starting stage lo vachinappudu we tell about the lifestyle modification. If somebody takes the lifestyle modification seriously, then they can as well prevent the further complications. So 90% of the time when the pain is there, patient comes to a doctor and we suggest the lifestyle modification. So simple ఏంటంటే ఎక్కువ కూర్చొని డెస్క్టాప్ ముందు కానీ లేదా మోస్ట్ ఆఫ్ ద టైం మొబైల్ చూస్తూ కూర్చొనే ఉండిపోతారు ఇంట్లో. సో అలాంటి వాళ్ళకి రెగ్యులర్గా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఒకసారి లెగిసి అలా 5 minutes వాక్ చేసి కూర్చోడం వల్ల మనకి మూమెంట్ వచ్చి డిస్క్కి సరైన నరిష్మెంట్ అందడం వల్ల ఎర్లీ డిజనరేషన్ ఆపగలుగుతాం అక్కడే. దాంతోపాటు మనము మన బాడీ స్పైన్ అనేది ఇట్ ఈస్ డిజైన్ టు స్టాండ్ యాజ్ ఐ సెడ్. సో మనం కూర్చోడం వల్ల ఆపోజిట్గా చేస్తూ ఉన్నాం. సో దానికి నార్మల్గా ఉండడానికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తూ ఉండాలి. అదే కాకుండా రెగ్యులర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని మన స్పైన్ని సపోర్ట్ చేయడానికి పారాస్పైనల్ మజిల్స్ అని ఉంటాయి. అవి స్ట్రెంథన్ చేసుకుంటూ ఉంటే ఎర్లీ స్టేజెస్లోనే ఆపగలుగుతాం. లేట్ స్టేజెస్లో యాజ్ ఐ సెడ్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇంకా వర్సన్ స్టేజెస్లో వీ కెన్ గో ఫర్ ద సర్జరీ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. బట్ సర్జరీకి వచ్చే percentage is very less. If you come at early stage, hardly all the disc prolapse, only 5% of them will need surgery. 95% of the time without surgery ne treat చేయగలుగుతాం. సో ఇంజెక్షన్ కాన్సెప్ట్ ఏంటి సార్? సో పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడం కోసమా లేకపోతే ట్రీట్మెంట్ ప్రొసీజర్లో ఇది ఒక భాగమా? మనం ఇంజెక్షన్ అనేది రెగ్యులర్గా ఇవ్వం. మనం బ్యాక్ పెయిన్ వచ్చినంత మాత్రాన మనం ఇంజెక్షన్స్కి వెళ్ళాం. ఫస్ట్ మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వీ స్టిక్ ఆన్ టు ఇట్. సో దాని తర్వాత ఫిజియోథెరపీకి ఎక్సర్సైజెస్ అనేది ఇట్స్ అ కాన్స్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఎక్సర్సైజెస్ ఇమ్మెటీరియల్ ఆఫ్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వీఆర్ గివింగ్. అది మెడిసిన్స్ అన్న కావచ్చు, ఇంజెక్షన్స్ అన్న కావచ్చు, లేదా సర్జరీ అన్న కావచ్చు. అ పర్సన్ హ్యాస్ టు రెగ్యులర్లీ స్ట్రెంథన్ హిస్ స్పైన్ అట్ ద సేమ్ టైం పోస్చరల్ చేంజ్ అనేది, పోస్చరల్ కంట్రోల్ అనేది ఉండడం వెరీ ఇంపార్టెంట్. సో ఇంజెక్షన్స్ ఎప్పుడు వాడతామంటే మనకి మెడిసిన్స్ పని చేయనప్పుడు, సర్జరీ చేసే అంత అవసరం లేనప్పుడు వీ గో ఫర్ ద ఇంటర్మీడియట్ మొడాలిటీ విచ్ ఇస్ ఇంజెక్షన్.
సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ద టైం పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఇంజెక్షన్ ఇచ్చినా కానీ వీ సజెస్ట్ దెమ్ టు గో బ్యాక్ టు ద నార్మల్ రొటీన్ విచ్ ఇస్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ మెయింటైనింగ్ ద ప్రాపర్ పోస్చర్. సో మనం ఇప్పటివరకు ఇనిషియల్ స్టేజ్లో వచ్చే సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ సర్జరీ వరకు అవసరం పడుతుంది అని అన్నప్పుడు ఆ టైంలో పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఆ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి బిఫోర్ సర్జరీ కానీ ఆఫ్టర్ సర్జరీ కానీ? సర్జరీ అనేది 3 ఇన్స్టెన్సెస్లో సజెస్ట్ చేస్తామండి. వన్ ఈజ్ ఫెయిల్యూర్ ఆఫ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే సర్జరీ కాకుండా వాట్ ఆల్ మేనేజ్మెంట్స్ వీ హావ్ డన్, ఇఫ్ ఇట్ ఫెయిల్స్ డెస్పైట్ గివింగ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 4 weeks 12 weeks ఏం రిలీఫ్ రాకపోతే దెన్ వీ ఆప్ట్ ఫర్ సర్జరీ. సెకండ్ ఏంటంటే విపరీతమైన నొప్పితో వచ్చినప్పుడు, లేదా థర్డ్ వన్ ఏంటంటే న్యూరలాజికల్ డెఫిసిట్స్, లేదా మనకి పేషెంట్ వీక్నెస్ తోటి వచ్చినప్పుడు, లేదా యూరిన్ కంట్రోల్ తప్పే స్టేజ్లో వచ్చినప్పుడు మనం సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం పేషెంట్కి. సార్, ఇంజెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాము. సో అసలు ఇంజెక్షన్స్ అసలు ఎన్ని రకాలు ఉంటాయి, దేన్ని ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? సో ఇంజెక్షన్స్ అనేది యూజువలీ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికే ఇస్తాము. ఎపిడ్యూరల్ అంటాము, అంటే డ్యూరా స్పేస్కి లిగమెంటమ్ ఫ్లేవమ్ అనే స్పేస్లో మనం ఇస్తాం అన్నమాట, ఇంజెక్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మనకి స్పెసిఫిక్ నర్వ్ రూట్ వల్ల ఆ పెయిన్ వచ్చిందనుకోండి, రూట్ బ్లాక్ అని ఇస్తుంటాం అనమాట. సో దీనివల్ల ఆ నరం చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అన్న కాన్సెప్ట్ తోటి ఇస్తాము. బట్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ కానీ రూట్ బ్లాక్స్ కానీ ఇఫ్ ఇట్ హెల్ప్స్ ద పేషెంట్, ఎస్ దే ఆర్ గుడ్ టు గో విత్ ద ఎక్సర్సైజెస్. బట్ ఇఫ్ ఇట్స్ నాట్ హెల్పింగ్ దెమ్ ప్రాబ్లీ దే విల్ హ్యావ్ టు థింక్ ఇన్ ద మొడాలిటీస్ ఆఫ్ సర్జికల్ మేనేజ్మెంట్. అండ్ సర్జరీ అంటేనే ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. ఈజ్ ఇట్ సేఫ్? సర్జరీ సేఫేనా? అండ్ సర్జరీలో అసలు ఎన్ని రకాలు ఉంటాయి? సర్జరీ అనేది చాలా మోడిఫికేషన్ వచ్చిందనమాట. సో ఇంతకుముందు స్పైన్ సర్జరీస్ ఇస్ వన్ థింగ్, నౌ ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇంతకుముందు చేసేటప్పుడు వీ సే 50-50 అని చెప్పేవాళ్ళం. సో ఒకసారి స్పైన్ సర్జరీ చేస్తే దిల్ బి బెడ్ రిడన్ అని చెప్తాం. బట్ నౌ వీ గివ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ 1%, అట్ ద మ్యాక్స్ 5%, డిపెండ్స్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పైన్ సర్జరీస్ ఆర్ వెరీ సేఫ్ బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్. The only failure when we see is ఒక సర్జరీ తర్వాత we suggest a patient few things. అంటే కొన్ని పోస్చర్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, బరువులు మోయకపోవడము. సో ఇవన్నీ రెగ్యులర్గా పాటించిన వాళ్ళకి 99% ఆఫ్ ద టైం కాంప్లికేషన్స్ రావు. బట్ ఎక్కువ బరువు ఉండి బిఎంఐ మెయింటైన్ చేయని వాళ్ళకి సేమ్ మనకి ఫస్ట్ టైం ఏదైతే రీజన్ వల్ల ప్రాబ్లం వచ్చిందో అదే కంటిన్యూ చేయడం వల్ల డెఫినెట్లీ మనం సర్జరీ చేసినా కానీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో మనం సర్జరీ చేసే ముందే పేషెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీల్ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ అబౌట్ దర్ లైఫ్ స్టైల్ బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ. Surgery part is different, the safety is different, but counseling the patient after surgery, what he has to do is a major thing. Nowadays, most of the doctor-patient interaction lo miss avta undi. Kabatti that is very much prioritized. Then tarvata when coming to the surgery, we have all the advanced equipments where we reduce the risk mitigation antam. What all risk we have, dani tagginchadaniki manam ఎక్విప్మెంట్స్ వాడడం వల్ల. ఇంతకుముందు వాట్ వీ యూస్ టు డూ యాజ్ అ స్పైన్ సర్జన్, ఇట్ యూస్ టు బి లైక్ కార్పెంటరీ జాబ్. అంటే వీ నీడ్స్ అ లాట్ ఆఫ్ నేకెడ్ ఐతో చేసేవాళ్ళం. నౌ వీ హ్యావ్ అ హై అండ్ రెజల్యూషన్ మైక్రోస్కోప్స్ అండ్ ఎండోస్కోప్స్. దీనివల్ల వీ డూ ఇట్ లైక్ అ గోల్డ్ స్మిత్ జాబ్. ఇట్స్ అ ఫైన్ వర్క్, నో మోర్ కోర్స్ వర్క్. సో దీనివల్ల ద ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్ విల్ బీ వెరీ మినిమల్. దాంతోపాటు మనం ఒకవేళ స్క్రూస్ వేసేయడం కానీ ఫిక్సేషన్ కానీ చేసేటప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ రోబోట్ ఆర్ నావిగేషన్. వీ నో ఎగ్జాక్ట్లీ వేర్ వీఆర్ పుటింగ్ ద స్క్రూ. అండ్ బిఫోర్ దట్ ఆల్సో వీ డిస్కస్ విత్ అవర్ రేడియాలజిస్ట్. వీ హ్యావ్ ద ప్రిసైజ్ ఎంఆర్ఐ, ద హై క్వాలిటీ ఎంఆర్ఐలో వీ నో వేర్ ఆల్ ద ప్రాబ్లమ్ ఇస్ అండ్ వీ గో ఎగ్జాక్ట్లీ టు ద ప్రాబ్లమ్ వేర్ ఇట్ ఇస్. సో దానివల్ల వీ డోంట్ ఎక్స్పోజ్ టూ మచ్. ఎక్స్పోజ్ చేసినా కానీ దర్ ఇస్ అ మినిమల్ బ్లడ్ లాస్. వీ హ్యావ్ ద టీమ్, మల్టీమొడాలిటీ టీమ్ అప్రోచ్ అంటాము. సో వీ వర్క్ ఇన్ టీమ్స్. దానివల్ల ఏమవుతుందంటే ద రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. వీ హ్యావ్ అ వెరీ గుడ్ అనస్థీషియా డిపార్ట్మెంట్. వీ నీడ్ టు హ్యావ్ అ గుడ్ పోస్ట్ ఆపరేటివ్ ఐసీ డిపార్ట్మెంట్ అండ్ వార్డ్లో కూడా. ఇదంతా ఉండడం వల్ల సర్జరీ అనేది సక్సెస్ రేట్ డిఫైన్ చేస్తుంది అనమాట. దాంతోపాటు పేషెంట్ కౌన్సిలింగ్ వల్ల వాట్ ఎవర్ ద రిస్క్ ఫ్యాక్టర్ బిఫోర్ ద పేషెంట్ వాస్ హ్యావింగ్, ఇట్ హస్ కమ్ టు వెరీ మినిమల్. అండ్ డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. శ్రీనివాస్ గారు పాలకొల్లు నుంచి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నా పేరు కేవీబీఎస్ శ్రీనివాస్ అండి.
నాకు వెనకాల వెన్నుపూస నుంచి డిస్క్ వరకు కింద కుడికాలు మొత్తం అంతా లాగేసి వాపు వచ్చేస్తుందండి. అంటే మోకాలు దెబ్బల దగ్గర వాపు వచ్చేసిందండి బాగా. మందులు వాడారా అండి మీరు? మందులు వాడానండి. ఓకే. సో ఎన్ని రోజులు వాడారు? మందులు అంటే మామూలుగా చాలా రోజులు వాడాం కానీ కంట్రోల్ అవ్వట్లేదండి. అదేమవుతుందంటే అండి, తుంటి దగ్గర నుంచి విపరీతంగా నొప్పి కింద వచ్చేసి మోకాలు దెబ్బల నుంచి కింద పాదాల వరకు బాగా విపరీతంగా లాగేస్తుందండి. సో ఈ సిమ్టమ్స్ అని షియాటికా అంటామండి. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఇవే సిమ్టమ్స్. అంటే డిస్క్ బల్జ్ కన్నా ఎక్కువ ప్రొలాప్స్ అయ్యి నరం మీద ఒత్తిడి బాగా పడ్డప్పుడు ఈ సిమ్టమ్స్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మీరు ఎంఆర్ఐ చేసి మనకి ఎంత ఒత్తిడి ఉంది చూసుకోవడానికి మనకి ఆ మొడాలిటీ హెల్ప్ అవుతుంది. మీకు దగ్గరలో ఉన్న డాక్టర్కి ఒకసారి సంప్రదించి ఎంఆర్ఐ ఒకటి తీయించుకొని ఒత్తిడికి మందులు తగ్గకపోతే నెక్స్ట్ మొడాలిటీ ఏంటో మీ డాక్టర్ తోటి ఒకసారి డిస్కస్ చేయండి. లేదా స్పైన్ సర్జన్ ఆర్ న్యూరో సర్జన్ ఎవరున్నా కానీ డిస్కస్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ డాక్టర్ గారు, పోస్ట్ సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అసలు ఎంత టైం పడుతుంది? So nowadays we do keyhole surgeries. Keyhole surgeries, the advantage ఏంటంటే there's minimal blood loss, there's faster recovery, lesser muscle damage. దీనివల్ల ఇవాళ చేసిన పేషెంట్కి ద సేమ్ డే విల్ మేక్ హిమ్ వాక్, నెక్స్ట్ డే విల్ బీ గాన్ హోమ్. సో ఒకవేళ ఫిక్సేషన్ అంటే ఎక్కువ ఇన్స్టెబిలిటీ ఉన్న వాళ్ళకి ఫిక్స్ చేస్తాం, వాళ్ళకి ద నెక్స్ట్ డేనే నడిపిస్తూ ఉంటాం అనమాట. డిస్క్ ప్రొలాప్స్లో నెక్స్ట్ డే వన్ డేలో డిశ్చార్జ్ చేస్తాము ఇఫ్ ద పేషెంట్ ఈస్ ఫైన్. సో వీ కెనాట్ డిఫైన్ 1 day 2 day అని డిఫైన్ చేయలేము. ఇట్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్. ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ పేషెంట్ థ్రెషోల్డ్ లెవెల్ ఈస్ డిఫరెంట్. సో నేను 1 day చేశాను, 2 day చేశాను, దిస్ ఇస్ నాట్ అ టార్గెట్. వీఆర్ ట్రీటింగ్ అ పేషెంట్. సో most of the 90% of the time 1 day will make them walk and discharge, but 10% of the time patient will need some time, maybe 1-2 days extra time పడుతుంది డిశ్చార్జ్ కావడానికి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్ విల్ బీ వాకింగ్ అండ్ గోయింగ్ హోమ్. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రెంథనింగ్ కాబట్టి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ అండ్ స్ట్రెంథనింగ్కి ఇంకేమైనా ఫుడ్ కానీ డైట్ కానీ ఏమైనా ఉంటుందా? స్ట్రెంథనింగ్ అన్నప్పుడు పీపుల్ సే నేను డైలీ హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తాను, 1 hour వాక్ చేస్తాను. దట్ ఈస్ గుడ్ ఫర్ ద జనరల్ వెల్ బీయింగ్, బట్ ఫర్ యువర్ స్పైన్ to support your spine we need paraspinal strengthening exercise. దాంట్లో కోర్ అబ్డామినల్ ఎక్సర్సైజ్ కానీ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానీ కొన్ని ఉంటాయండి. సో దాంట్లో ఇఫ్ యూ ఆస్క్ మీ వన్ థింగ్ విచ్ విల్ cater to all the exercise అంటే swimming is the best exercise. It will cater to your spine in all the way and without injuring any parts of your body because of the water resistance. So option unte swimming is the best exercise for your spine. అండ్ డిస్క్ ప్రొలాప్స్ సర్జరీ ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి? సో మీరు ఎక్సర్సైజ్ అన్నప్పుడు పీపుల్ సే దే గో టు జిమ్ అండ్ దే స్టార్ట్ లిఫ్టింగ్ వెయిట్స్. వెయిట్ ట్రైనింగ్ ఈజ్ రియలీ గుడ్ టు ఇంప్రూవ్ ద మజిల్, బట్ అట్ ద సేమ్ టైమ్ యువర్ స్పైన్ పొజిషనింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో చాలామంది వెళ్ళేసి డెడ్ లిఫ్ట్స్ చేస్తుంటారు. దిస్ ఈజ్ వన్ ఎక్సర్సైజ్ విచ్ ఐ రియలీ వాంట్ టు టెల్ ఎవ్రీబడి టు స్టాప్ డూయింగ్ అన్లెస్ యూ ఆర్ విత్ ద ప్రొఫెషనల్ ఆర్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సో ఆ పొజిషన్ ఆఫ్ యువర్ డెడ్ లిఫ్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ లాంగ్, because there are so many patients ఒకసారి డెడ్ లిఫ్ట్ చేసిన తర్వాత they come with a huge disc prolapse where we had to operate even the young individuals. So జిమ్లో కూడా do weight training only under the supervision of a professional. And if you are coming to the other exercises, so apart from swimming, you can do yoga exercises which will strengthen your core, and lifestyle modification, as I said, food కి వచ్చినట్టయితే బాడీ మాస్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ మీ స్పైన్ మీద పడుతుంది. కాబట్టి ఐడియల్ బిఎంఐ మీ హైట్కి ఎంత ఉండాలో అంతే ఉండడం ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. సో దానికి సింపుల్ ఎక్సర్సైజ్ డిఫరెంట్ డైట్స్ పాటించడం కన్నా యూ స్టిక్ టు వన్ డైట్ విచ్ యూ కెన్ ఫాలో ఫర్ హోల్ ఆఫ్ యువర్ లైఫ్ టైమ్. అంటే ఒకసారి క్రాష్గా స్టార్ట్ చేసి విచ్ యూ కెనాట్ ఫాలో ఫర్ లాంగ్ డ్యూరేషన్, దట్స్ ఆఫ్ నో యూజ్. యూ విల్ రీగెయిన్ యువర్ వెయిట్ బ్యాక్. So the simple thing whatever we are doing, night భోజనానికి నెక్స్ట్ డే భోజనానికి అట్లీస్ట్ 10 to 12 hours గ్యాప్ ఇస్తే ఇట్స్ బెటర్. అండ్ ఈ డిస్క్ ప్రొలాప్స్ అసలు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుందా వన్స్ కంప్లీట్ అయిన తర్వాత? వన్స్ ప్రాబ్లం అక్కర్ అయిన తర్వాత డిస్క్ ప్రొలాప్స్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది? సో మనం ఏవైతే మిస్టేక్స్ ఫస్ట్ చేసామో
డిస్క్ ప్రొలాప్స్ రావడానికి. ఇఫ్ యూ ఆర్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్స్ దెన్ డిస్క్ ప్రొలాప్స్ అయ్యే ఛాన్సెస్ 5% డెఫినెట్లీ ఉంటుంది. సో వీ షుడ్ ఆల్వేస్ కౌన్సిల్ ద పేషెంట్ టు నాట్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ మిస్టేక్స్ వేర్ దే ఆర్ డూయింగ్ టు హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ అగైన్. So we counsel the patient so that they can lead a happy life post surgery. అండ్ ఆర్టిఫిషియల్ డిస్క్ రీప్లేస్మెంట్స్ గురించి చెప్తారా? సో డిస్క్ ఫ్యూజన్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఇఫ్ దర్ ఇస్ అన్ ఇన్స్టెబిలిటీ మనం ఫ్యూజ్ చేస్తాం. డిస్క్ రీప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే వీఆర్ ప్రిజర్వింగ్ ద మోషన్ ఆఫ్ ద స్పైన్. యాజ్ ఐ సెడ్, స్టెబిలిటీతో పాటు మొబిలిటీ కూడా ఉండాలి కాబట్టి వెన్ వీ వాంట్ టు ప్రిజర్వ్ ద మొబిలిటీ ఆఫ్ ద స్పైన్, this concept has come. అంటే డిస్క్ ఫ్యూజ్ చేసే బదులు we put something called as artificial disc where we can preserve the disc movement. సో దానివల్ల it is now popularizing mostly in the neckలో ఎక్కువ చేస్తూ ఉంటాం. బట్ లోవర్ బ్యాక్లో it depends from person to person. If it's really needed, we do it, or else since it's a weight bearing area to larger extent, we try to fuse it most of the time. అండ్ అరిట్ హాస్పిటల్స్లో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి? So Elite Hospital is well equipped with all the high-end equipments so that we can perform almost all the surgeries. Disc anedi is one of the minimal surgery what we do for the spine, but we do most of the complex surgeries also. CV junction anomalies antamu, then crooked spine, scoliosis antamu, deformities ani we do it with a lot of ease because equipments like navigation, neuro monitoring, even high-end equipments with a multimodality team approach valla the outcomes are pretty good. So we deal with all the complex cases in spine to have the best results with our team over in Elite combined with advanced equipments. అండ్ ప్రీవియస్గా ఈ డిస్క్ ప్రొలాప్స్ కానీ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కానీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండేది అండ్ నౌ అది ఎంత ఈజీ అయింది అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి టెక్నాలజీ వస్తే బాగుంటుంది అంటారు? సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈవెన్ ఎంఆర్ఐ కూడా ఉండేది కాదు. సో డాక్టర్స్ వేర్ లైక్ హ్యాండ్ కఫ్ట్, అంటే వాట్ ఎవర్ దే హ్యావ్ ఇన్ దేర్ లిమిటెడ్ రిసోర్సెస్ దే హ్యావ్ డన్ ప్రిటీ మచ్ వెల్. సో అడ్వాన్స్మెంట్స్ వచ్చినా కానీ ఇట్ హ్యాస్ బీన్ ఈజీ ఫర్ ద డాక్టర్ టు ట్రీట్ ద పేషెంట్. ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీతో పాటు టెక్నిక్స్ అనేది రెగ్యులర్ రీసెర్చ్, దీనివల్ల వీ కీప్ ఆన్ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్స్. సో ది రెగ్యులర్ అప్గ్రేడింగ్ ఆఫ్ ద టెక్నిక్ అండ్ టెక్నాలజీ వల్ల మనకు అవుట్కమ్స్ అనేది ఇట్స్ రియలీ గుడ్. And pretty much all the centers who are well equipped, they're doing really good with the patient's outcome. Right. Thank you so much, Dr. Garu, for being here and explaining about all these things. Once again, thank you so much. Thank you. So, చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.